ఒక పేరుతో పిలువబడ్డారు. ఒక గొప్ప కార్యం జరిగింది, ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆయనను దేవదూత ఇలా పిలవటం జరిగింది. ఆయనను ప్రభు అయిన యేసుక్రీస్తు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు లేదా యేసు లేదా క్రీస్తు అని పిలవకుండా ఆయనను ఏ విధంగా పరిచయం చేశారంటే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయగలిగితే మరి ఆయన్ను చాలామంది చాలా రకాలుగా పిలిచారు కదా. ప్రభువా అని కొంతమంది పిలిచారు, బోధకుడా అని పిలిచారు, తర్వాత రక్షకుడా, దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, ఆయనకు చాలా రకాలైన పేర్లు ఇవ్వబడ్డాయి. ఈ పలానా పేరు అని చెప్పుకోవడానికి లేదు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన గురించి మొట్టమొదటిసారిగా ఆయనను ఈ విధంగా ప్రస్తావించారు, నజరేయుడైన యేసు అని. ఒక దేవదూత అక్కడున్న స్త్రీలతో చెప్పడం జరిగింది. ఈ మాట ఒక దేవదూత అక్కడున్న స్త్రీలతో చెప్పడం జరిగింది. యేసు ప్రభు వారి సమాధిని విజిట్ చేయడానికి వచ్చిన స్త్రీలతో ఈ విధంగా అన్నారు. ఆ మాట ఒకసారి చదువుదాం, చూడండి. పరిశుద్ధ